విశాఖ స్టీల్ ప్లాంట్ లో మరో ప్రమాదం జరిగింది. ఇవాళ ఉదయం 6:30 ప్రాంతంలో SMS-1 టీపీ బేలో లాడీలకు రంధ్రం పడి ఉక్కు ద్రవం కింద పడిపోయింది. అయితే ఆ సమయంలో డ్యూటీలో ఉన్న ఉద్యోగులు, కార్మికులు అందరూ సేఫ్ గా బయటపడడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి జార్జ్ అందిస్తారు. జార్జ్, విశాఖ స్టీల్ ప్లాంట్ లో ల్యాడీలు తెగపడి 9 మంది మృతి చెందిన ఘటన మరొక ప్రమాదం అనేది చోటు చేసుకుంది. SMS-1 లో ల్యాడీలు లోడ్ అవుతున్న సమయంలో దానికి ఒకసారిగా రంధ్రం పడి స్టీల్ ప్లాంట్ లోని ఆ ల్యాడీల్లో ఉన్నటువంటి ద్రవం అంతా కూడా కింద పడిపోయింది. ఈ నేపథ్యంలో అక్కడ ఎవరూ లేకపోవడంతో ప్రాణాపాయం అనేది తప్పింది. ఏదేమైనప్పటికీ స్టీల్ ప్లాంట్ లో తరచూ ఈ ప్రమాదాలు చోటు చేసుకోవడం కాస్త ఆందోళన అయితే రేకెత్తిస్తుంది. ఏదైతే ఇప్పటికే త్రిసభ్య కమిటీ సైతం కూడా ఈ ప్రమాదానికి సంబంధించి త్రిసభ్య కమిటీ కూడా ఏర్పడిన నేపథ్యంలో త్రిసభ్య కమిటీ సైతం కూడా అక్కడే ఉండి విచారణ చేస్తూ ఉన్న తరుణంలోనే ఈ ప్రమాదం చోటు చేసుకోవడం, అంతేకాకుండా ఇటు కార్మిక సంఘాలు ఆరోపిస్తున్నట్టు అక్కడ నాసిరకం యంత్రాలు ఉన్నాయి అని చెప్పడం వంటివి ఈ ప్రమాదాలు జరగడానికి అనుమానాలు అనేవి రేకెత్తిస్తూ ఉన్నాయి, మరింత ఇదే చేస్తూ ఉన్నాయి. అయితే ఈ ప్రమాదానికి సంబంధించి మెయింటెనెన్స్ లేకపోవడం, భద్రతాపరమైన లోపాలు ఉన్నాయంటూ కూడా గతంలో అనేక సార్లు స్టీల్ ప్లాంట్ కార్మికులు ఆరోపణలు అయితే చేస్తూ ఉన్నారు. దానికి సంబంధించి మేలో సైతం కూడా ఒక లేఖనైతే సమర్పించారు. ఏదేమైనప్పటికీ ఈ ప్రమాదాలు అంటే భారీ స్థాయిలో ఈ ప్రమాదాలు చేసుకోవడం, కార్మికులు చనిపోవడం వంటివి జరుగుతూ ఉన్న నేపథ్యంలో ఈ భద్రత మీద మరింత లోతైన దర్యాప్తు చేయడంతో పాటు భద్రతాపరమైన అంశాల మీద స్టీల్ ప్లాంట్ దృష్టి పెట్టవలసిన అవసరత ఉందంటూ కూడా కార్మిక సంఘ నేతలు ఆరోపణలు చేస్తూ ఉన్నారు. ఈ ప్రమాదం జరగడం ఊపిరి పీల్చుకున్నా గానీ ఇలాంటి ప్రమాదాలు జరిగేందుకు మరలా కూడా అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా సేఫ్టీ మెయింటెనెన్స్ కు సంబంధించి, అంతేకాకుండా ఈ నాసిరక యంత్రాలు ఏవైతే ఉన్నాయో వాటిని మార్చి ఇప్పుడు ఉన్న అడ్వాన్స్ యంత్రాలను సైతం కూడా తీసుకురావాలంటూ కూడా కార్మిక సంఘ నేతలు అయితే చెప్తూ ఉన్నారు. రైట్, థ్యాంక్ యూ జార్జ్. రైట్, మనం ఆ ప్రమాదానికి సంబంధించిన విజువల్స్ కూడా 10TV స్క్రీన్ పై చూడొచ్చు. ఏదైతే లాడీల్లో లీక్ అయి ఉక్కు ద్రవం అంతా కూడా నేల పాలవుతుందో ఆ విజువల్ మనం చూస్తున్నాం. అయితే ఆ టైంలో ఉద్యోగులు, కార్మికులు అందరూ కూడా ఎటువంటి ప్రమాదానికి గురికాకపోవడం, అందరూ సేఫ్ గా బయటపడడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. ఆ విజువల్స్ మనం 10TV స్క్రీన్ పై చూస్తున్నాం. విశాఖ స్టీల్ ప్లాంట్ లో వరుసగా ప్రమాదాలు జరుగుతుండడం అందరినీ కూడా ఆందోళనకు గురి చేస్తుంది. స్టీల్ ప్లాంట్ SMS-1 లో అయితే ఈ ప్రమాదం జరిగింది. లాడీల్లో రంధ్రం పడటం వల్ల ఉక్కు ద్రవం అంతా నేల పాలైంది. ఆ విజువల్ మనం చూడొచ్చు. మనం విజువల్ చూడొచ్చు. జూన్ 8న ప్రమాదం జరిగింది, జూన్ 11న ప్రమాదం జరిగింది. ఆ విజువల్స్ మనం చూస్తున్నాం. ఇటీవలి కాలంలో విశాఖ స్టీల్ ప్లాంట్ లో ఇలా వరుస ప్రమాదాలు జరుగుతూ ఉన్నాయి. ఇప్పుడు జరిగినటువంటి ప్రమాదం పరంగా మనం చూసుకుంటే స్టీల్ ప్లాంట్ SMS-1 లో ప్రమాదం జరిగింది. మొత్తం ల్యాడిల్లో రంధ్రం పడడం వల్ల ఉక్కు ద్రవం అంతా కూడా కింద పడిపోయింది. అయితే ఆ టైంలో డ్యూటీలో ఉన్నటువంటి ఉద్యోగులు, కార్మికులు అందరూ కూడా సేఫ్ గా బయటపడడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. అటు జూన్ 8న జరిగిన ప్రమాదం గురించి మనం అందరం చూసాం. మొత్తం 9 మంది ప్రమాదంలో మృతులుగా మిగిలారు, మరికొంతమంది గాయపడ్డారు. ఆ ప్రమాదం మర్చిపోకముందే మళ్ళీ జూన్ 11న ఈ ప్రమాదం అందరినీ కూడా ఆందోళనకు గురి చేస్తుంది. ఇటీవలి కాలంలో ఇలా వరుస ప్రమాదాలు జరుగుతుండటంతో అసలు విశాఖ స్టీల్ ప్లాంట్ ఏం జరుగుతోంది అన్న క్వశ్చన్ అయితే అందరిలో ఏర్పడింది.